యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వీళ్ళేంటి ఇద్దరు ధ్వజస్తంభాల్లాగా అలాగే నిలబడిపోయారు? యావండి యావండి అది యావండి ఏమైంది? నువ్వు చెప్పింది నిజమేనే. అటు చూడు. ఏంటవి? 108 కొబ్బరికాయలు కొడితే మంచిదన్నావుగా, కొట్టేశాను. నేను ఒక్క ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఎలా కొట్టావు? అది చెప్తే బాగుండదు, ఆ దృశ్యం చూస్తేనే బాగుంటుంది. లోకి లోకి అయ్యో, సరే టైం అవుతుంది, బయలుదేద్దాం. పదరా.
ఏంటక్క ఇదే? చూడటానికి ఎంతమంది ఉన్నా మనం మాత్రం ఒంటరిగానే ఉన్నాం. ఒక్కడ కూడా పలకరించే నాదుడే లేడు. వాళ్ళంటే అందరికీ తెలుసు. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనం ఎవరికి తెలుసు? అది కూడా నిజమే అనుకో. ఆదిత్య వాళ్ళు ఇంకా రాలేదండి శ్రీనివాస్ గారు. గుడికెళ్ళి వస్తామన్నారండి. వచ్చేస్తారు. మీరు తీసుకోండి, వచ్చేస్తారు. కామాక్షి, వాళ్ళు ఇంకా రాలేదేంటి? మాకేం తెలుసండి, వస్తుంటారులే, టైం ఉందిగా ఇంకా. అదిగో ఆది సార్ వచ్చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఆదిత్య గారు. హ్యాపీ విష్ యూ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి మేమేనా మీ అబ్బాయిలకు మీరు విష్ చేయరా? మా మావయ్య అత్తయ్య గారి ఆశీర్వాదం ఉండబట్టే మా వారు ఇంత ఎత్తుకు ఎదిగారు. ఇంకా కొత్తగా ఎదుగుతాడు. ఈ ముసలోడు ఒకడు సందర్భం దొరికితే చాలు ఎంటర్ అయిపోతాడు. పర్మనెంట్ గా ఈ డైలాగ్ ఒకటి పారేసినట్టున్నారు. ఎప్పుడు ఇదే చెప్తాడు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసి 5 సంవత్సరాలైన ఫంక్షన్ ఒక్కటే కాదు, మరో విశేషం కూడా ఉంది. విశేషమా? ఏంటి సార్ అది? మీరు తండ్రి కాబోతున్నారా ఏంటి సార్? అంటే తప్పేంటి? పెళ్ళై చాలా రోజులైంది కదా. ఇప్పుడు ఆ ముచ్చట్ల గురించి ఎందుకులే గాని నువ్వు చెప్పాలనుకున్నదేంటో చెప్పేసే నాన్నా. లోకేశ్వరి, తన పేరు లోకేశ్వరి, నా తమ్ముడి భార్య. ఈరోజు నుండి ఈ ఆఫీస్ ద్వారా కాంపిటీషన్కి వెళ్లే మోడల్స్కి సంబంధించిన ప్రతి డిజైన్ని తనే డిజైన్ చేస్తుంది. తన వయసులో నాకంటే చిన్నదైనా షీఈ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. అవును సార్, లాస్ట్ టైం మిస్ ఇండియా కాంపిటీషన్లో మీ తరపున పార్టిసిపేట్ చేసిన మోడల్స్కి డ్రెస్ డిజైన్ చేసింది తనే అనుకుంటా కదా సార్? అవునండి, అన్నీ నేనే చేశాను. దానికోసం రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి పనిచేశాను. ఇక మీదట అలాగే కష్టపడి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని మీ అందరి సమక్షంలో మా బావగారికి మాటిస్తున్నాను. ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఉన్న టాలెంట్ని నిరూపించుకోవడం కొంచెం ఈజీనే, కానీ ఎలాంటి ప్లాట్ఫామ్ లేకుండా స్వశక్తితో ఎదిగి చూపించడం అంటే అది చాలా కష్టం. అది అందరి వల్ల అవ్వదు కూడా, కానీ ఒక గుండమ్మ గారికే ఉంది. అవునండి, ఇంత లావుగా ఉండి కూడా డ్యాన్స్ కాంపిటీషన్లో అంత అద్భుతంగా డ్యాన్స్ చేసి టైటిల్ గెలుచుకుంది.
ఆ వీడియో ఇప్పటికీ అప్పుడప్పుడు మా ఇంట్లో ప్లే చేసుకుని చూసుకుంటూ ఉంటాం సార్. మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. నా పెద్ద కోడలు తన స్వశక్తితో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక నా చిన్న కోడలు కూడా అలాగే గుర్తింపు తెచ్చుకోవాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఏమీ లేని అదే గొప్ప అనిపించుకోగలేంది. టాలెంట్ ఉన్నా లోకేశ్వరి గ్రేట్ అనిపించుకోలేదా ఏంటి? కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. మేం కరెక్ట్గానే చెప్తామే. నా టాలెంట్ని గుర్తించలేదని గొడవ పడ్డం కాదు. ఇదిగో లోకే, అవకాశం వచ్చింది, జాగ్రత్తగా ఉపయోగించుకో. అందరికీ మరో గమనిక. డే 1 నుండి మా అన్నయ్య తన కెరియర్లో సాధించిన విజయాలు, మా అన్నయ్య గ్రోత్ ఎలా డెవలప్ అవుతూ వచ్చిందనేది మొత్తం ఒక వీడియోలో చేసి తీసుకొచ్చాం. అది ఇప్పుడు మన అందరం చూద్దాం. ఏమండి, ప్లే చేయమంటారా? నో, ఇంకా రావాల్సిన గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు వచ్చాక ప్లే చేద్దాం. ఈలోపు మీరందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. మేనేజర్, ఆ ఏవీకి అవి రెడీ చేయండి. గుణమ్మా, నువ్వు వెళ్ళి చూడు. అలాగే. ఏమే, వాళ్ళు వీడియో ప్లే చేయటానికి రెడీ అయిపోయారు. ఇంతకీ దాని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఎలా కొట్టేస్తావే? ఎక్కడా కుదరలేదు, కానీ మిస్ అయ్యేదే లేదు. నాయనమ్మా, ఇదిగో పెన్ డ్రైవ్. దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. బయటపడిందో మనకి మూడిందే. నువ్వేం టెన్షన్ పడికే, నేను దాస్తా కదా, ఇటివో. హే, పెన్ డ్రైవ్ ఏది? విసిరేసావా? దాచిపెట్టానే. ఎక్కడా? కెమెరాలకు కూడా అది ఎక్కడ దాచానో తెలీదు. ఆ మాటకొస్తే అసలు ఎక్కడ దాచానో నాకే తెలీదు. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ నాకు కాదు. వీడియో ప్లే అయితే ఆ గుండమ్మకి ఆదికి వస్తుంది టెన్షన్.
ఆదిబాబు గుండమ్మ ఓ నవ్వేసుకుంటూ తెగ కిలకిలలాడిపోతున్నారే. ఆ కిలకిలలు ఎంతసేపు? ఆ వీడియో ప్లే అయ్యే వరకే కదా. అవును, ఫ్యామిలీస్ ఉన్న పార్టీలో మందు సెటప్ పెట్టారేంటే? పెద్దవాళ్ళకిచ్చే పార్టీల్లో మందు కామన్ నాన్నమ్మా. ఓ, నీకు అర్థం కాదు. కంగ్రాచులేషన్స్ ఆదిత్య గారు. ఓ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. సారీ అండి, కొంచెం లేట్ అయింది. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్, మీ వాడు సక్సెస్ఫుల్ ఫ్యాషన్ కోచ్. వెరీ గుడ్ అండి. కేక్ కట్ చేద్దాం పదండి. అత్తయ్య, రండి అమ్మ, ఇలా రండి. 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 రావే. అలాగే అక్క. హ్యాపీ 5th anniversary. థ్యాంక్ యూ నాన్న. తనకు పెట్టు. బాబీ పెట్టు 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 పెట్టు. హ్యాపీ 5th యానివర్సరీ. టేస్ట్ బాగుంది కదా? Come on, Loki. ఆల్ ది బెస్ట్ లోకేశ్వరి. ఈ రోజుతో నీ ఆశయం నెరవేరింది. లక్ష్యం కూడా నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందక్క. నువ్వు చూస్తావుగా. ఓకే, లెట్స్ స్టార్ట్ ది పార్టీ. ప్లాట్ఫామ్ ఉంటే ఎదగడం పెద్ద కష్టం కాదే. ఏ ప్లాట్ఫామ్ లేకుండా గుండమ్మ స్వశక్తితో క్రేజ్ సంపాదించుకుంది. అది సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయి ఫీల్ అయిపోయేలా చేస్తా. గుండమ్మ, ఒక నిమిషం తీసుకో. ఈ గ్లాస్ తీసుకువెళ్ళి ఆ పింక్ సారీ ఆవిడకి ఇవ్వు. ఓకే మేడం. తీసుకోండి మేడం. వద్దండి. తీసుకోండి మేడం.
హ్మ్.